వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి. ఇవాళ మన రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ. వెయిట్ లాస్కి అలాగే ఇన్స్టెంట్గా దోశ తినాలంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఓట్స్ దోశ కోసం ముందుగా ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత ఒకసారి టచ్ చేసి చూస్తే అది మనకి కొంచెం రఫ్గా ఉండాలి, మరీ స్మూత్గా చేసుకోకూడదు. ఓట్స్ పౌడర్ వేరొక బౌల్లో తీసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఈక్వల్ క్వాంటిటీ అంటే హాఫ్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వ అంటే సూజీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు హాఫ్ కప్ కర్డ్. గుర్తుంచుకోండి, సూజీ, పెరుగు అలాగే బియ్యం పిండి హాఫ్ కప్, ఓట్స్ పౌడర్ 1 కప్. దోశ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని అంతా కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్ దోశల్ని ఏ పిండి కన్సిస్టెన్సీ అయితే చేసుకుంటామో దానికి సరిపడా వాటర్ వేసుకొని మీరు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే మీరు సింపుల్గా పల్చగా కానీ థిక్గా కానీ మీకు ఎలా కావాలంటే అలాగా దోశ వేసేసుకోవాలి. నేను ఇక్కడ దోశని కొంచెం పల్చగా వేసుకొని దానిపైన ఆనియన్స్ అలాగే కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. మీకు బెటర్ టేస్ట్ కావాలంటే దీనిపైన బటర్ కూడా వేసుకోవచ్చు. ఓట్స్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఓట్స్ దోశ మాత్రమే చేసుకుంటారు. బాగా రోస్ట్ అయిన తర్వాత దోశని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ ఓట్స్ దోశ డైట్ చేస్తున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.